ఒప్పిడికెడు మంది ఉన్నారు, వాళ్ళతో ఏమైతుంది అని అన్నారు. వచ్చేది లేదు పోయేది లేదు, వాటిగా బొబ చేస్తుర్రు అన్నట్టు మాట్లాడిర్రు కొంతమంది. కొత్త రాష్ట్రం ఇచ్చుడంటే ఏమన్నా పిల్లల పన, సపడుగాక ఊకోర్రి అని మందలిచ్చిర్రు ఇంకా జర్రమంది. ఏం చేసుకుంటారో చేసుకోర్రి అని కూడా అన్నారు. అసొంటిది తెలంగాణ రానే వచ్చింది, 10 ఏళ్లు గడిచిపోయింది, అంత మంచిగానే ఉన్నది. కానీ ఇప్పుడు లొల్లి షురువైంది. పానాలకు తెగిచ్చి తీసుకొచ్చినాం అని ఒకళ్ళు, మేమే ఇచ్చినాం అని ఇంకొకళ్ళు పంచాయత్ మోబ్ చేస్తుర్రు. తెలంగాణ అంతటా మళ్ళోసారి గులాబీ జెండాలు రెపరెపలాడినాయి. డిసెంబర్ 9వ తారీఖు వస్తాంది కాబట్టి కారు పార్టీ వాళ్ళు ఇప్పటి సందే సంబరాలు సురువు చేసిండ్రు. అప్పట్లో తెలంగాణ ఉద్యమం టైంలో మాజీ సీఎం కేసీఆర్ సారు దీక్ష పట్టిండు. ఆ దీక్షకు 15 ఏళ్లు నిండుతాన్నాయి. అందుకే కారు పార్టీ వాళ్ళు రాష్ట్రం అంతా దీక్షా దివాస్ చేసిండ్రు. ఇట్లనే కరీంనగర్ జిల్లా అలుగునూరులో దీక్షా దివాస్ ఘనంగా చేసిండ్రు. మాజీ మంత్రులంతా అప్పట్లో తెలంగాణ ఉద్యమం అప్పుడు చేసిన పోరాటాలన్నీ యాదికి చేసుకున్నారు. ఇప్పుడున్న సర్కారు వాళ్ళ మీద ఎత్తెత్తి పోసిండ్రు. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో మన మీదకి తుపాకీ తీసుకొచ్చినోడు ఇలా మాట్లాడుతున్నాడు. సోనియమ్మ తెలంగాణ ఇవ్వకపోతే మీరు నాంపల్లి దర్గా కాడ అడుక్క తింటుండే అని మాట్లాడుతున్నాడు. తెలంగాణ ప్రజలను ఉద్దేశించి ఇలా గద్దెనెక్కినోడు. అధికారం నీకుండొచ్చు, కానీ తెలంగాణ ప్రజల అభిమానం ఖచ్చితంగా కేసీఆర్ కు ఈ గులాబీ జెండాకే ఉన్నది. ఇది అక్షర సత్యం. పోరాట బాట పట్టాల్సిన అవసరం ఈ రోజు తెలంగాణ సమాజానికి ఖచ్చితంగా ఉన్నది. దశాబ్దాల పాటు మనతో ఆడుకున్నదో, మన జీవితాలను చెల్లాచెదురు చేసిందో, మళ్ళా అదే దుర్మార్గులు ఇవాళ మోసంతోని ఓట్లు వేయించుకొని ఇవాళ గద్దెనెక్కి వికృతంగా మళ్ళొకసారి వికటాట్టహాసం చేస్తా ఉన్నారు. అధికారం చెయ్యి పార్టీ వాళ్ళదట, కానీ పబ్లిక్ అభిమానం మాత్రం కారు పార్టీ వాళ్ళదట. మాజీ మంత్రి గట్టిగానే చెప్పిండు ముచ్చట్లు. జిల్లాల పోంటి కూడా జోరుగా నడిచిన ఈ మీటింగులు. అందరేమో గాని మాజీ మంత్రి ఎర్రబెల్లి సార్ ముచ్చట్లు చూడుర్రే. దయచేసి నేను కార్యకర్తలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, తొందరనే జమిలీ ఎన్నికలు వస్తున్నాయి. మళ్ళా కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతున్నారని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. మళ్ళా కేసీఆర్ సారే సీఎం అవుతాడు అన్నట్టు మాట్లాడిండు మాజీ మంత్రి. ఇంకో దిక్కు దీక్షలు చేసినందుకు తెలంగాణ ఇయ్యలేదు. చెయ్యి పార్టీ వాళ్ళకు తెలంగాణ పబ్లిక్ అంటే పాయిరం కాబట్టి ఆనాడు సోనియమ్మ తెలంగాణ ఇచ్చింది అన్నట్టు ఎత్తిపోస్తున్నారు చెయ్యి పార్టీ వాళ్ళు. మీకు తెలుసు, దీక్షా దివస్ లో నిరాహార దీక్ష విరమింపజేస్తే ఆ కాడిని విద్యార్థులు, ఉస్మానియా విద్యార్థులు ఎత్తుకున్నారు. మళ్ళా ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోండి. మేము తెలంగాణ ఎంపీలుగా తెలంగాణ సాధనలో ఏ పాత్ర పోషించినామో, తెలంగాణ ఇవ్వాలనే దృఢ సంకల్పంతో ఒకవేళ సోనియా గాంధీ గారు లేకుండా ఉంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడేదా ఒకసారి ఆలోచన చేసుకోవాలి. అటువంటి సోనియా గాంధీ గారిని పట్ల కృతజ్ఞులుగా కాకుండా కృతజ్ఞతలుగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి అన్ని రాజకీయ పార్టీలు. గిట్ల నడుస్తున్న ఈ 2 దిక్కుల నడమ ముచ్చట్లు. తెలంగాణ రాష్ట్రాన్ని ముంగటుండి కొట్లాడి తీసుకొచ్చినామంటున్నారు కారు పార్టీ వాళ్ళు. కేసీఆర్ సార్ దీక్ష చేయబట్టే ఢిల్లీ పెద్ద మనుషులు దిగొచ్చిండ్రా అంటున్నారు. ఇటు చూస్తే ఇచ్చింది చెయ్యి పార్టీ వాళ్ళే కాబట్టి అంత సోనియమ్మ గొప్పతనమే అంటారు సర్కారు వాళ్ళు. మరిగా డిసెంబర్ 9 నాడు ఇంకెంత కిరికిరి నడుస్తుందో ఏమో చూడాలి అనుకుంటారు పబ్లిక్. తప్పు చేస్తే తన మన తేడా లేదు, ఎవరినైనా సరే ప్రశ్నిస్తా అంటుండు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారు. తప్పు చెయ్యను, తప్పు చేసిన వాళ్ళను ఇడవను అన్నట్టే ఉంటాయి సారు ముచ్చట్లు. ఏ రాజకీయాలకు కొత్త, ఆయనకి ఏం తెలియదు, ఆయనతో ఏం కాదు అని అనుకుర్రు చాలా మంది. కానీ సారు సుక్కలు చూపిస్తున్నాడు. ఢిల్లీ నుంచి గల్లీ దాకా పతారా గట్టిగా పెంచుకుంటున్నాడు. ఎక్కడికి పోయినా పంచాది పెట్టి కడిగి పారేస్తున్నాడు. ఇక చూడు ఈసారి కాకినాడలో నడిచింది. అన్యాయంగా అకారణంగా స్మగ్లర్ల చేతిలోకి వెళ్ళిపోతుంది. వీళ్ళకి ఎంత ధైర్యం అంటే వీళ్ళందరికీ కూర్చోబెట్టి కోర్టులకు వెళ్తారు. కోర్టులకు వెళ్ళి నా మీద ఒత్తిడి పెడతా ఉన్నారు. నా మీద కూర్చోబెట్టి మీరేం చేయలేరు ఇట్లా మాట్లాడుతున్నారు నాతోటి. ఫస్ట్ దీనికి సంబంధిత పోర్ట్ ఎవరు, సీఈఓ ఎవరో, ఈ స్టేక్ హోల్డర్స్ ఎవరు, వాళ్ళకి నోటీసులు పంపించిన వాళ్ళకి. ఢిల్లీకేంచి రాగానే ఇంటికి పోయి ఓ దినం ఆరాం చేస్తాడు కావచ్చు సారు అనుకున్నారు చాలా మంది. కానీ ఎక్కడి ఆరాము, ఏం కథ? వచ్చుడొచ్చుడుతోనే విమానం దిగిపోయి గల్లీల గరం గరం అయ్యిండు డిప్యూటీ సీఎం పవనాలు సారు. కాకినాడ లంగరు రేవుకు బండ్లేసుకొని పోయి అందరికి చెమటలు పట్టించిండు. పేదోళ్లకు పంచి పెట్టాల్సిన రేషన్ బియ్యాన్ని దొంగతనంగా పడవలల్ల పక్క దేశాలకు కొండబోతుంటే కండ్లు మూసుకున్నారా, ఏం చేస్తాన్రు అని ఒక్కొక్కరిని నిలబెట్టి కడిగి పారేసిండు సారు. మంత్రి చెప్పినా భయం లేదా, గిట్లయితే ఇక మీకుంటది అన్నట్టు గట్టిగానే వార్నింగులు ఇచ్చిండు. చిన్న పడవ ఎక్కిపోయి పెద్ద పడవలున్న బియ్యం బత్తాలన్నీ చెకింగులు చేసి వచ్చిండు.
అంతేకాదు కాకినాడ ఎమ్మెల్యే కొండబాబును కూడా మంచిగానే ఆరుచుకున్నాడు. అసెంబ్లీలో ఇప్పుడు మనం అందరం కూర్చొని ఏం మాట్లాడడం అక్రమ ఏమన్నా జరుగుతున్నాయమ్మా మీరు కూడా కాకుంటే ఎట్లా లేదు ఇది రైట్. అది నేను అనేది మాస్కింగ్ అంటే ప్రాబ్లం ఏముందంటే ద పర్సెప్షన్ అబౌట్ దిస్ మేము కూర్చోబెట్టి మన హ్యాండ్ ఇన్ గ్లోవ్ ఉన్నట్టుగా ఉంది. మనం ఏమి చేయకపోతాం కాదు సార్. ఇప్పుడు ఈ రోజు మనం కూర్చోబెట్టి నేను రైట్ లెటర్ హోమ్ మినిస్ట్రీ ఏం ఎమ్మెల్యే సాబ్ గిట్లా అయితే ఎట్లా రేషన్ బియ్యం దొంగసాటు ఎత్తుకపోతా అంటే తెలుస్తలేదా అన్నట్టు చురుకులు పెట్టిండు. ఆఫీసర్లను అయితే ఉప ముఖ్యమంత్రి మస్తు గట్టిగానే వేసుకున్నాడు. ఇదివరకోసారి మంత్రి నాదేండ్ల పోయి చెకింగులు చేసి రేషన్ బియ్యం బయటికి పోవద్దని మంచిగా చెప్పిండాట. మీద చెకింగులు చేసి కూడా వార్నింగులు ఇచ్చిండాట. మరి అయినా సరే ఆఫీసర్లు కండ్లు మూసుకొని ఉంటున్నారంటే వెనక మర్ర ఎవరి సపోర్ట్ ఉన్నదో అనుకుంటారు పబ్లిక్. అందుకే ఈసారి డిప్యూటీ సీఎం సారే రంగంలోకి దిగిండు. ఢిల్లీకేంచి వచ్చుడుతోనే సీదా కాకినాడ పోర్టుకు పోయి ఇప్పుడు ఎట్లా అంటారు చెప్పుర్రి అని పంచాయతీ మోపు చేసిండు. మరిగా చూడాలి ఇప్పటికైనా పేదోళ్ళ బియ్యం పెద్దోళ్ళ చేతులలో పడి దేశం దాటకుండా అవుతుందో లేదో. సారు ధమ్కీలు ఎంత పని చేస్తాయో చూడాలి అనుకుంటారు అందరూ. ఏ సర్కారోళ్ళైనా సరే పబ్లిక్ కు పసందైన పనులు చేస్తే 10 కాలాలు చల్లగుండాలి అని దీవెనార్తలు పెడుతుంటారు. అదే అన్ని చెడగొట్టు పనులు ముంగటేసుకుంటే శాపనార్థాలు పెడుతుంటారు. దేశంలో ఎక్కడైనా గిట్లనే ఉంటది. అందుకే పబ్లిక్ కు ఇష్టం లేని పని చేయనీకే ఏ సర్కార్ అయినా సరే ధైర్యం చేయదు. గిట్లనే తెలంగాణ సర్కారోళ్ళు కూడా పబ్లిక్ కు పసంద గాని పనులు చేయొద్దు, పబ్లిక్ ను తిప్పల పెట్టొద్దు అని గట్టి నిర్ణయమే తీసుకుర్రు. ఇక చూడుర్రి ఏం చేసిర్రు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా పంచాది మోపు చేసి ఆఖరికి అనుకున్నది సాధించిండ్రు లగజర్ల పబ్లిక్. ఊరంతా వద్దు వద్దంట అన్న పనిని బలవంతాన చేస్తే సర్కారు వాళ్ళకే చెడ్డ పేరు. అందుకే మరిగా ఏమేమి ఆలోచనలు చేసుకున్నారో ఎట్టెట్ట చేసిండ్రో గాని లగచర్ల పంచాయతీకి ముగింపు అలికిండ్రు. ఫార్మా కంపెనీలు పెట్టేందుకు లగచర్లలో 580 మంది రైతుల దగ్గర నుంచి 632 ఎకరాల భూములు తీసుకోవాలని చూసిండ్రు సర్కారు వాళ్ళు. అందరికి పరిహారం ఇచ్చి పంచాయతీ లేకుండా భూములు తీసుకుందామని చూసిండ్రు గాని పబ్లిక్ తిరగబడ్డారు. కంపెనీలొద్దు పాడొద్దు మా భూములు మాకు కావాలని ఆఫీసర్లు పోతే ఆగమాగం చేసిండ్రు. కేసులైనాయి, అరెస్టులైనాయి, ఎగజ్ పార్టీ వాళ్ళు లొల్లులు చేసిండ్రు. లాగాతారు నడిచింది లడాయి. అందుకే ఇక సర్కారు వాళ్ళే వెనకకు తగ్గిండ్రు. పబ్లిక్ వద్దంటున్నా పరిశాన్ చేస్తే వెనక సిరికి మనం పరిశాన్ అవుతాం అనుకున్నారో ఎట్టనో తెలియదు గాని లగచర్ల కాడ భూములు తీసుకునే కార్యం మొత్తానికి బంద్ పెట్టుకున్నారు. అయితే లగచర్ల, అక్కింపేట, పోలేపల్లి పబ్లిక్ ఫార్మా కంపెనీలు వద్దంటున్నారు కాబట్టి అక్కడ వేరే కంపెనీలు ఏమన్నా పెట్టే యుగురం చేస్తున్నారట. బట్టల కంపెనీలు అసోంటి కాలుష్యం లేని కంపెనీలు పెట్టి అందరికి కొలువులు ఇచ్చే యుగురం చేస్తే పబ్లిక్ భూములు ఇస్తారు కావచ్చు అని చూస్తున్నారట. దాని కొరకు మళ్ళీ కొత్త నోటిఫికేషన్ ఎత్తారట. మరిగా ఏమైతుందో చూసుకుంటూ పోవాలి. ఇట్లనే మొన్న ఇథనాల్ కంపెనీ వద్దని దిలావర్పూర్ పబ్లిక్ కూడా లొల్లులు చేస్తే సర్కారు వాళ్ళు ఎమ్మటే వెనకకు తగ్గిండ్రు. మరిగా గంతే కదా, గద్దెనెక్కియాలనన్నా దించాలనన్నా పబ్లిక్ చేతులనే ఉంటది. వాళ్ళు నారాజైతే వెనక సిరికి అంత ఆగమైతది. అందుకే ఏమైనా పబ్లిక్ కు పసందు గాని పనులు చేయొద్దన్నట్టే చూస్తానరట సర్కారు వాళ్ళు. బడి సాలైనాక ఓ నెల రోజులకు యూనిట్ పరీక్షలు, 3 నెలలకు క్వార్టర్లీ పరీక్షలు, 6 నెలలకు అంటే దసరా తాతిళ్లకు ముంగట హాఫ్ ఇయర్లీ పరీక్షలు, అటెంక సంక్రాంతి పండుగ ముంగట ప్రీ ఫైనల్ పరీక్షలు, బళ్ళు ఓడిచిపోయేటాళ్లకు ఆఖరి పరీక్షలు పెడుతుంటారు. పరీక్షలు పెట్టే దాన్ని బట్టి పంతులు కూడా సిలబస్ ఒడిపియాలని చదువుల శాఖలు ముందుగానే రూల్స్ పెడుతుంటారు. కానీ గీ బళ్ళే మాత్రం అసొంటి రూల్స్ ఏం లేవట. అసలు రూల్స్ పాటించేదానికి పంతుల్లే లేరట. ఎక్కడంటారా? గీ వార్త చూడుర్రి, తెలుస్తుంది మీకే. రోడ్ల మీద పంతులు ధర్నాలు, బయలు పొల్లగాళ్ళు, పంతుల కొరకు పడిగాపులు, జీతాల కొరకు పంతుల పోరాటం, చదువులు చెప్పేటి దిక్కులేక పొల్లగాళ్ళ ఆరాటం. అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరంలో ఉన్న గిరిజన సంక్షేమ గురుకుల బయట చదువులు చెప్పేటి పంతులు లేక కన్న తిప్పల పడుతున్నారు పొల్లగాళ్ళు. మరి పంతులు ఎక్కడ పోయిలంటే ఉన్నోళ్ళంతా అవుట్ సోర్సింగ్ కింద పనిచేసేటోళ్ళేనాట. మా నౌకర్లకు భద్రత లేదు, ఆయమన్న జీతాలు ఇయ్యట్లేదని లడాయికి దిగిలిట. జీతాలు లేక వాళ్ళు, పాఠాలు చెప్పే దిక్కులేక వీళ్ళు. అంతేనారా చెల్లె, దాచుకుంటే ఏమొస్తుంది? మీ బాధ ఏందో చెప్పుర్రా. మా స్టడీలో కూడా చాలా కష్టంగా ఉంది. మాకు ఇంకా సిలబస్ కంప్లీట్ అవ్వట్లేదు. మాకు ప్రాక్టికల్స్ కూడా ఉంటాయి. వాటిని ఎక్స్ప్లెయిన్ చేయడానికి టీచర్స్ మాకు లేరు. ఇంత పెద్ద క్యాంపస్ లో టీచర్స్ ఎవరు లేకుండా మేము ఒంటరిగా ఉండడం మాకు చాలా భయంగా ఉంది. మేము 10th పబ్లిక్ ఎలా రాస్తామో తెలియదు. మాకు సోషల్ వచ్చేసి 4 బుక్స్, అలానే ఇంగ్లీష్ 3 బుక్స్.
ఎక్కువ సిలబస్ ఉంది, ఇంకా చాలా సిలబస్ అవ్వలేదు. మేము ఏం చదువుకుంటున్నామో కూడా అర్థం కావడం లేదు. సగం ఏడాది అయిపోయింది, అయినా ఇంతవరకు పావులొంతు పాఠాలు కూడా కాలేదు అంటున్నారు చెల్లెళ్ళు. పుస్తకాలతోని కుస్తీలు పట్టినా పై సంబంధం కూడా నెత్తికెక్కలేదట. పంతులు చెప్పని పాఠాలు ఎంత చదివితే ఎక్కుతాయి మరి? ఇదే ముచ్చట మీద బడి పెద్ద పంతులమ్మని అడిగితే సంస్థ అంతా కూడా అవుట్ సోర్సింగ్ టీచర్స్ మీద ఆధారపడి ఉందండి. ఎవరు కూడా రెగ్యులర్ ఒక టీచర్ కూడా లేరు. ఒక ప్రిన్సిపాల్ తప్ప, ప్రిన్సిపాల్, జూనియర్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్ తప్ప మిగతా వాళ్ళందరూ కూడా అవుట్ సోర్సింగ్. ఈవెన్ ఏఎన్ఎం, పీడీ, పీఈటీ మొత్తం అందరూ కూడా ఇంచుమించుగా 35 మెంబర్స్ ఉన్నారండి. 35 మెంబర్స్ కూడా అవుట్ సోర్సింగ్ బేసిస్ మీద పనిచేస్తున్నారు. మొత్తం స్ట్రెంగ్త్ యూఆర్జేసీ కదండి, అందుకోసం మొత్తం స్ట్రెంగ్త్ 705 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారండి. పిల్లలు అకాడమిక్ పరంగా కూడా చాలా ఇబ్బందులు అవుతున్నారు. మరి వచ్చేది 10th క్లాస్ పబ్లిక్ గోయింగ్, ఇంటర్మీడియట్ పబ్లిక్ గోయింగ్. మరి సిలబస్ కూడా యాజ్ పర్ నామ్స్ ప్రకారం కూడా అవ్వలేదు. ఆగో పంతులమ్మ కూడా అదే ముచ్చట చెప్తున్నది. మరి బల్య పంతులు లేకుంటే ఇబ్బంది కాకుంటే ఏమైతుంది మేడం? మీరన్న పెద్ద ఆఫీసర్లకు 4 పంతులను పంపించాలని చెప్పేది ఉండే కదా. మరి ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 705 మంది పొల్లగాళ్ళున్న కాబట్టే పంతులు లేరంటే ఏమనాలే, ఎవరనాలే? మరి ఇంత అవుతుంటే జిల్లా పెద్ద ఆఫీసర్లు ఏం చేస్తున్నట్టు అనుకుంటా మస్తు దిట్టిపోస్తున్నారు అందులో చదువుకునేది పొల్లగాళ్ళ అవయ్యలు. లేకపోతే ఏంది మరి? చూడాలే ఇప్పటికన్నా ఏమన్నా పంతులను పంపించేటి ఉపాయం చేస్తారో లేదో అనేది. కానీ వాళ్ళ కాళ్ళే చదువుకోడు, వాళ్ళ కాళ్ళే చదువులు చెప్పుకున్నాడు. భలేగున్నది పోండిగా భలే చదువుకునేటి పొల్లగాల తిప్పలా. ఇంట్లో చిన్న పొల్లగాళ్ళు ఉంటే ఎంత పైలంగా ఉండాలి చెప్పుర్రి. కంటికి రెప్పోలే కాపాడుకోవాలి. వాళ్ళకే మేరక చేతికి దొరికితే అదే నోట్లేస్తుంటారు. ఇక ఇంత చక్కెర రాసుంటిది కానీ వస్తే తీయగా ఉంటది కాబట్టి పిడికిల కొద్దిగా బుక్కుతుంటారు. వాళ్ళకే మేరక చెప్పుర్రి. పసిపొల్లగాళ్ళు అగో గట్లనే ఒక 2 పసిపొల్లగాళ్ళు కూడా చక్కెర అనుకొని గుల్కలు బుక్కిర్రట. గల పానం ఎట్లుందో చూద్దాం పారోసారి. ఇంట్లో చిన్న పొల్లగాళ్ళున్న అవయ్యలు జర పైలం మీకోసమే ఈ వార్త. వ్యవసాయం చేసేటి రైతులుంటే ఇంత పైలంగా ఉండాలి. చేన్లకు కొట్టేటి మందులు, ఒలి చేన్లకు చల్లేటి గులికలాస్ వంటి ఏమన్నా ఇంట్లో ఉంటే పొల్లగాళ్ళకు అందకుండా పెట్టుకొని సుమా, లేకుంటే ఉట్టి పుణ్యానికి పానాలు పోయేటి కథ అవుతుంది. అవు ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో ముచ్చట చూసినాక చెప్పబుద్ధి అయి చెప్తున్నా. ఇంతకేమైందంటారా? ఇగో ఆలు మొగలు ఇద్దరు శరీరొకల్ని భుజాన్ని ఎత్తుకొని నిలబడాలి చూస్తున్నారా? ఈ పొల్లగాళ్ళు ఇద్దరి పేర్లు తోడ జ్ఞానేశ్వరు, జ్ఞానవి. ఇద్దరు కౌలలాట. ఓ 2 ఏళ్ల దానుకుంటాయి. అవయ్యలు వ్యవసాయం పనులు చేసుకుంటారు. వ్యవసాయం అంటేనే ఇంటి నిండా పంటలకు కొట్టేటి మత్తు మందులు ఉంటాయి. మరి ఆడబెట్టిలో ఏం పాడైలో గాని పంట చేలకు చల్లేటి గులికల్ని చక్కెర అనుకుని బుక్కిలాట ఇద్దరు పొల్లగాళ్ళు. వాళ్ళకేం ఎరక చెప్పులి పసిగందులాయే. ఈ ముచ్చట ఎరకై దవాఖానకేసుకపోతే అటు డాక్టర్లతో భాగవతం. యాళ్లకు రారు, అంగుకు మందులు ఇయ్యరు, అవసరానికి అక్కెలకు రారు. వెంకటాపురంలో ఉన్న సర్కారు దవాఖానకేసుకపోతే ఏం చూడకుండానే ఇంకో దవాఖానకేసుకపోవాలని చెప్పిరాట. అటనన్న తీసుకుపోవడానికి అంబులెన్స్ అన్ని ఏమంటే అది పాడైపోయిందని చెప్తున్నారట. అట్లా గంట సేపు ఆగి ఇక చేసేదేం లేక బయటికెంచో బండిని పిలిపించుకొని కిరాయి మాట్లాడుకొని ఇగో ఇట్ట ప్రైవేట్ దవాఖానకి ఎసుకపోయిలు. కానీ చూడూరి ములుగు వెంకటాపురం అంటేనే అడవి ఏరియానాయే. అసంటి దుక్కులు ఉండేటి డాక్టర్లు అంటే ఎంత నియతిగుండాలి. మనుషుల పానాలతోనే ఆటలా అనుకుంటా మస్తు తిట్టిపోస్తున్నారు ముచ్చటరికైన పబ్లిక్. మరి లేకపోతే సస్తుంటే కళ్ళల్లో ఏలు పెట్టి కూర్చే రకాలే ఉన్నట్టున్నారు ఇక్కడ పని చేసేటోళ్ళు. నాడి పట్టుకొని చూడకుండానే నాతోని కాదంటే మరి డాక్టర్ చదువులు ఎందుకు చదివినట్టు? అందరికి అక్కడికి వస్తుందని పెట్టిన అంబులెన్సులు పాడైతే అధికారులు ఏం చేస్తున్నట్టు? జిల్లా పెద్ద ఆఫీసర్లు గీళ్ల మీద ఓపాలి నజరేయ్యి. ఏమో ఇక గల సంగతి ఏదో పెద్ద ఆఫీసర్లు చూసుకుంటారు. కానీ అవయ్యలు బుడ్డ పొల్లగల్ల ముచ్చట్ల జర మీరు సుత పైలంగుండు. ఏం చెప్తున్నా? పొద్దుగాల తాళం వేసిన ఇండ్లన్నీ చూసుకోవాలి. మాపటీల ఆ తాళాలు వగలగొట్టాలి. దొంగ బద్మాష్ గల్ల పని గిట్టనే ఉన్నది. ఇప్పుడు గినడమ బంగారం రేటు పెరిగేటాళ్లకు నెరీ బరితెగిస్తుర్రు దొంగలు. సందు దొరికితే చాలు కన్నం పెడుతుర్రు. అట్లని ఒక్క బంగారమే కాదు, మందు సీసాల కాడ నుంచి షురూ చేస్తే కిరాణా షాపులలో సామాన్ల దాకా అన్నిటినీ పోతం పెడుతుర్రు. మరిగా ఆ దొంగల కథ ఏందో, ఎవళ్ళ కొంపకు ఎసరు పెట్టిర్రో ఒకసారి అట్లా పోయి అరుచుకొని వద్దాం పార్రే. అగ్గగగ్గ ముఖమే కాదు, కాళ్ళు చేతులు కూడా కనిపించకుండా కప్పుకుర్రు దొంగ బద్మాష్ గాళ్ళు. ఇద్దరికిద్దరు అట్ట కట్టుర్రు. కుక్కట్పల్లిలోన్న జయానగర్ లా మాపటీలి ఓ ఇంటి తాళాలు వగలగొట్టి ఏం తక్కువ 80 తులాల బంగారము 2 లక్షలు పొతం పెట్టిర్రట. ఆగో అసలు ఏమైందో అక్కనే చెప్తుంది చూడుర్రి. డ్రైవర్ ఫోన్ చేశారు, తలుపు పగలగొట్టింది అని అంటే తన్ని లోపలికి వెళ్ళి అసలు ఏంటి చూడమంటే చూసి బీరువా అంతా ఓపెన్ ఉందన్నారు. అందులో గోల్డ్ వరకు తీసుకున్నారు.
వెండి అంతా పక్కనే అక్కడే వదిలేశారు. గోల్డ్ 820 గ్రామ్స్ మొన్ననే మా పాపకి సీమంతం చేశాము. కీ బీర్వా కీ కూడా నాకు తెలిసి ఎవరో తెలిసిన వాళ్ళే పక్కనే సెల్ఫ్ లో ఎక్కడ ఉంటుందో కూడా చక్కగా డైరెక్ట్ సెల్ఫ్ ఓపెన్ చేసుకొని తీసుకున్నారండి. వెండి సామాన్లన్నీ పక్కకు పెట్టి బంగారం ఒకటి ఎత్తుకుపోయిర్రట. తెలిసినోళ్ల పనే అన్నట్టు చెప్తుంది అక్క. అటు పోలీసోళ్ళు కూడా దొంగలను ఎంకిలాడే పనులనే ఉన్నారట. ఇక ఇదిట్లుంటే గిటు చూడుర్రి. ఆహా, కరెక్ట్ మనిషి పట్టే అంత మందమే పెట్టిర్రు బొక్క. గోడలకు కన్నాలు పెట్టుట్ల మంచి ఆరితేరినోళ్లే ఉన్నారు దొంగలు. శంషాబాద్ మండలం పాలమాకుల అనే ఊళ్ళో ఉన్నది గీ బ్రాందీ షాపు. మాపటీలి గిరాకంతా చేసుకొని ఓనర్లు ఇంటికి పోయిర్రట. అటెనక ఇగో ముసుగు దొంగలు వచ్చి గిట్ల గోడకు బొక్క పెట్టి లోపలికి సొర్రి పాయసలు మందు సీసాలు ఎత్తుకుపోయిర్రు. బుడ్డ కెమెరాలలో చూసి దొంగలను దొరకబట్టి ఇగ్రం చేస్తున్నారట కాకిసార్లు. అటు ఏపీలో ఉన్న నెల్లూరు జిల్లాల కిరాణా షాప్ల మీద పడి దోసుకపోతుర్రు దొంగలు. పెద్ద పెద్ద షట్టర్లను పలుగులతోని మీదికి లేపి సంచుల కొద్దీ సామాన్లు ఎత్తుకుపోతుర్రట. పరిశాన్ అయితుర్రు దందాలు చేసేటోళ్ళు. గిట్ల పబ్లిక్ కు కంటి మీద కునుకు లేకుండా చేస్తుర్రు దొంగలు. అసలే వచ్చేది పెళ్లిళ్ల సీజను. జర్ర పబ్లిక్ అంతా పైలంగా ఉండుర్రి. సొమ్ములు పైసలు ఇండ్లల్లో పెట్టి తాళాలేసి పోయిర్రంటే వెనక సిరికి లాభో దిబోమని మొత్తుకునే కథ అవుతుంది. అసలే బంగారం రేట్లు శీతం పెరిగినాయి. ఇగిన్ని చిన్న చిన్న ముచ్చట్లున్నాయి. ఆలస్యం చేయకుండా అట్లా పోయి టకా చూసేద్దాం పర్రి. ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ సార్ బడిపంతులేషం కట్టిండు. ఆరోగ్య పాఠశాల పేరుతోని కుర్దు కలెక్టర్ సారే జిల్లాలో ఉన్న సర్కార్ బళ్లను అరుసుకునేటి కార్యం ముంగటేసుకుండట. అట్లా తలమడుగు మండలం బరంపూర్లున్న పెద్ద బళ్లకు పోయిండు. చాక్ పీస్ పట్టుకొని 10వ తరగతి పొల్లగాండ్లకు లెక్కలు చెప్పిండు. లెక్కల మీద పొల్లగాండ్లకున్న డౌట్లు అనుమానాలన్నీ సార్ దగ్గరుండి తీర్చిండు. చూస్తుంటే సార్కు లెక్కలు బగ్గనే వచ్చేటట్టున్నాయి. సార్ బడిపంతులు కావాల్సింది ఉండే కానీ కలెక్టర్ అయ్యిండు అని అనుకుంటుర్రట. పంతుళ్ళు చెప్తుంటే ఏం వింటుర్రో ఏమో గాని మీరు చెప్తుంటే మాత్రం పొల్లగాండ్లు మెసలకుంటూ ఇంటుర్రు. తీరికున్నప్పుడల్లో వచ్చి అట్లో 4 లెక్కలు చెప్పిపోర్రి సారు. పంతుళ్లకు ఆసరైనోళ్ళు అవుతారు. మంది మాటలిని మారవానం పోతే మళ్ళొచ్చేటాళ్లకు ఇల్లాగమైందట. అగో గట్లనే ఉన్నది ఇప్పుడు ఏలూరు జిల్లాలో ఉండేటి పబ్లిక్ పరిస్థితి. ఎవడో షీతిరిగాడు లేపిన పుకార్కు ఆగమాగమయ్యిర్రు. వెనక ముందు ఆలోచన చేయకుండా పోయి పోస్ట్ ఆఫీసుల మీద పడ్డారు. గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చేటి సర్కార్ పథకాలు అందాలంటే పోస్ట్ ఆఫీసుల ఖాతా ఉండాలని పుకార్ లేపిర్రట. ఇంకేముంది, ఇగో గిట్ల బ్యాంకుల మీద పడ్డారు ఖాతాలు తెరిచేతందుకు. ఇక ఇదే సందనుకొని పోస్ట్ ఆఫీస్ వాళ్ళు కూడా నెత్తికొక్కలకి 200 వసూలు చేసుకుంటా వచ్చిన వాళ్ళకు వచ్చిన ఖాతాలు తెరుస్తుర్రట. గా మందులకు మా టెంటివి మై గొయ్యేటాళ్లకు అంతా ఉత్తముచ్చటే అని ఏటోళ్ళటు పోయిర్రు. ఆయన గా పోస్ట్ ఆఫీస్ లో పనిచేసేటోళ్ళకన్నా సోయి ఉండాలి కదా, వచ్చిన వాళ్ళకెటూ తెలియదు. మీరన్నా చెప్పకుంటే ఎట్లా? పొట్టోన్నెత్తి పొడుగోడు కొడితే పొడుగోన్నెత్తి భగవంతుడు కొడతాడా అంటూ ఉంటారు. చేసిన తప్పెటు పోతుంది, ఒళ్ళెగట్టిన ఇంగు అన్నట్టు ఎప్పుడు ఎంబడే ఉంటది. పైసల కాశపడి బగ్గ పైసలున్న మనిషిని ఎత్తుకపోతే దొరకము అని అనుకున్నట్టున్నారు కావచ్చు. దొరికి గిట్ల మోకాలకు నల్ల ముసుగులు వేసుకొని ఉన్నారు. రంగారెడ్డి జిల్లాలో పుక్కెట్ల పైసలు సంపాదించాలని నారాయణ అనేటి బట్టలు దుక్కిన పైనను కిడ్నాప్ చేసిర్రట. ఆఖరికి పోలీసోళ్లకు దొరికి దొంగలయ్యిర్రు. అందులో ఆడి మనిషి కూడా ఉంది. ఇంకో పెద్ద ముచ్చటేంటిదంటే వీళ్ళ దాంట్లో MBBS డాక్టర్ కూడా ఉన్నాడట. ఆయన నీకేం పాడుబుద్ధిరా వారి, ఊకే వచ్చిన వాళ్ళకు సూదులు వేసుకున్నా బొచ్చడు పైసలు వచ్చేటి షీతిరిగా. రంగారెడ్డి జిల్లాల కూసంతల పబ్లిక్ పానాలు కాలువల కలిసే కథ అయితుండే. అందోల్ మండలంలో ఉన్న కన్నంపల్లి దగ్గరకు వచ్చినాక గవర్నమెంట్ బస్సు పోయి పెద్ద రోడ్డు మీద ఉన్న బ్రిడ్జ్ ఎక్కింది. బస్సు నడుపుతుంటేనే డ్రైవర్ కు చక్కెర వచ్చినట్టు అయ్యిందంటుండు కండక్టర్ అన్న. ఏం కాలే కాబట్టి సరిపోయింది గాని ఆయనతో పోయి బ్రిడ్జి కింద పడనంటే శవాలను దేవులాడుకునే పని అయితుండే. ఏం తక్కువ 60 మంది దాక్కున్నారట. అండ్లున్నోళ్ళందరికీ దెబ్బలు గట్టినే తగిలినాయట. అంబులెన్స్ దాకనకేసుకపోయిర్రు. ఆడోళ్ళకే ఎక్కువ తగిలినాయట. ఫ్రీ బస్సు కాబట్టి ఆడోళ్ళే ఎక్కువ ఎక్కినట్టుర్రు మరిగా.